అసలు ఈ జోజినగర్లో ఎప్పటి నుంచి వీళ్ళు నివాసం ఉంటున్నారు? వీళ్ళంతా కూడా పనులు కట్టిన వాళ్ళే, పర్మిషన్స్ తెచ్చుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళే. కొత్తగా ఈ సొసైటీ ఎప్పుడు వచ్చింది? ఏం జరిగింది? అసలు వాస్తవంగా ఏం జరిగింది? సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఏదైతే ఈరోజు జోజినగర్లో ఘటన జరిగిందో అది చాలా అమానుషం, చాలా దుర్మార్గం సార్ అది. ఎందుకంటే దాదాపు కొంతమంది 2001 నుంచి దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆ స్థలం ఒక్కొక్కరు 100 గజాలు 200 గజాలు కొనుక్కొని కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు బిల్డింగ్ కట్టుకెళ్ళగారు, కొంతమంది ఏమో రేకుల షెడ్లో నివాసం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ చేసింది అంతా కూడా, ఏ ఒక్కరు కూడా ఆక్యుపై చేసింది కాదు. ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని అదేవిధంగా కార్పొరేషన్ ప్లాన్తో నిర్మాణం చేసుకొని దానికి బ్యాంకు లోన్లు కూడా తీసుకొని నిర్మాణం జరిగిన ఇళ్ళు ఉన్న దాంట్లో వాటిని దుర్మార్గంగా సొసైటీ అని చెప్పని గతంలో పేపర్లు తీసుకొచ్చి వాటిని పైకి తీసుకొచ్చి సొసైటీలో కొంత అవకతవకలు చేసి ఒక సొసైటీ పేరు పెట్టి దాని ద్వారా వీళ్ళందరూ కూడా పాపం చెప్పాలంటే కొంతమంది అయితే కనుక రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు సార్. దాంట్లో ఎందుకంటే పిల్లలకి ఏదో పొద్దున్న పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళకి పనికొస్తాయో వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో స్థలాలు రోజువారీ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఆ లాయర్లు పెట్టుకొని దాన్ని వాదించే అంత స్తోమత కూడా లేదు సార్ వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకునే దానికి. అదేవిధంగా వాళ్ళు హైకోర్టులో కానీ వాటిలో ఏం జరిగిందంటే వీళ్ళందరూ 42 మంది అయ్యేవాళ్ళు అక్కడ ఒకే పెత్తందారులు అన్నమాట. వాళ్ళందరూ కూడా డబ్బు ఉన్నవాళ్ళు, అదేవిధంగా అధికారం పలుకుబడి ఉంది కాబట్టి వీళ్ళని కోర్టులో కొన్ని తప్పుడు వాంగ్మూలాలు కావచ్చు, తప్పుడు రికార్డులు కావచ్చు, అవి చేసి వీళ్ళ మీద ఆర్డర్ తీసుకురావడం. అది దసరా ముందే తీసుకొచ్చారు సార్. ఫస్ట్ హైకోర్టు ఆర్డర్ దసరా ముందు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ కానీ అందరూ కూడా అపోజ్ చేశారు. సార్ ఇది నిర్మాణం సార్, మాకు ఈ విధంగా మీరు చేయడం అని చెప్తే దాని మీద ఏదో ఒక 4-5 రోజులు దసరా పండుగ సెలవులు అని చెప్పని ఏదో 4-5 రోజులు టైం ఇచ్చారు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా 31వ తారీఖు వరకు కూడా టైం, December 31 వరకు టైం ఇచ్చారు. దానిలో టెక్నికల్ ఏదో కొన్ని విషయాలు పట్టుకొని దాదాపు ఒక యుద్ధం చేసినట్టు, ఏది ఇంటర్నేషనల్ లేదా మన ప్రపంచ వారు యుద్ధం జరిగినట్టు పోలీసులు ఎంతమంది సీఏలు వచ్చారో తెలియదు, ఎంతమంది ఎస్ఐలు వచ్చారో తెలియదు, కానిస్టేబుల్స్ ఎంతమంది వచ్చారో తెలియదు. దుర్మార్గంగా ఆ కుటుంబం ఇంట్లో ఉంటేనే వాళ్ళ ఇళ్లలో నుంచి కూడా బయటికి లాగి దుర్మార్గంగా బిల్డింగ్లు కూల్చేసేస్తారు. నాకు తెలిసి విజయవాడ కాదు ఎక్కడ రాజకీయ చరిత్రలో ఇటువంటి మన కూల్చేతలు చూడలేదు సార్. నేను ఇంతవరకు ఎప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం, సినిమాల్లో ఏదో ఒక రాజకీయ నాయకులు ఏదో రౌడీలు అలా చేయడం చూసే తప్ప నాకు తెలిసి ఈ విధంగా 42 కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు పడిపోయిన పరిస్థితి సార్. పిల్లలకి పెళ్లికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడపిల్లకి కట్నం కింద ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఆ నివాసం పోయేటప్పటికి వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది. చిన్న పిల్లలు సరైన నిజంగా చెప్తాను సార్, అక్కడికి వచ్చి నిజంగా చూస్తే కనుక కన్నీళ్ల పరం అయిపోద్దండి వాళ్ళ వ్యాధి చూస్తే. ఈరోజు ఒక ముసలాం అయితే చెట్టు కింద పడుకుంటుంది సార్, అదే ప్లేస్లో చెట్టు కింద పడుకుంటుంది ఈరోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 20 రోజుల నుంచి చెట్టు కింద పడుకుంటుంది. తర్వాత ఇప్పుడు చూడండి జగన్ గారు సార్ పక్కన కూర్చొని పెద్ద కూడా పెన్షన్ వస్తుంది సార్ ఆమెకి, పెన్షన్ వస్తుంది ఆమెకి. అంటే కూతుర్లు ఇంట్లో ఉంటుందన్నమాట. ఈరోజు ఆ కూతుర్లు అమెరికాలో ఉంటున్నట్టుకున్నారు ఐ థింక్ అల్లుడు గారు, ఆమె అక్కడ ఉంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఇల్లు పడగొట్టేశారు వాళ్ళ ఇల్లు. అది వాళ్ళది కూడా డబుల్ ఫ్లోర్ బిల్డింగ్. అలా బిల్డింగులు పడగొట్టారు. అదేవిధంగా కొంతమంది షెడ్లు పడగొట్టారు. ఇష్టం వచ్చినట్టు సార్, చాలా దుర్మార్గంగా. దాంట్లో సార్ ఒకటి ఇందాక సార్ చెప్పారు, జగన్ గారు చెప్పారు, ఏదైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, అవును, పన్ను కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, వాటర్ పన్ను కడుతున్నారు, అదేవిధంగా కరెంట్ వస్తుంది, అదేవిధంగా డ్రైనేజ్ ట్యాక్స్ కడుతున్నారు. అన్ని విధాలా కూడా వాళ్ళకి అన్ని పన్నులు కడుతున్నారు. కానీ ఈ రోజు మీ పాలైపోయారు. అన్నిటికంటే ముఖ్యం దానికి అనుకుని పక్కన ఎస్కేటీ టవర్స్ అని చెప్పి ఉంది సార్. పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నారు, చాలా కాలంగా నివాసం ఉంటున్నారు, ఇన్ని అనుమతులు పొంది వాళ్ళ దగ్గర కావాల్సినంత ఎవిడెన్స్ ఉండి అన్ని సర్టిఫికేట్లు వాళ్ళ చేతిలో ఉన్నా సరే అప్పటికప్పుడు వందలాది మంది వచ్చేసి పోలీసుల సాయంతో దాన్ని కూల్చేసి ఇంత చేశారంటే ఇదేదో మామూలు వ్యక్తులు సాధారణంగా చేయగలిగినటువంటి విషయం కాదు. 42 ఇళ్లను కూల్చేయడం అంటే, అందులో సుప్రీంకోర్టు స్టే ఇస్తున్న సందర్భంలోనే ఇలా జరిగిపోయిందంటే దీని వెనుక కేసినేని చిన్ని, లోకేష్ లాంటి వాళ్ళు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏ ఆధారాలతో అన్నారు? నిజానికి ఎవరో ఒకరు పెద్దలుంటే కానీ కుదరదు, కానీ అంత వాళ్ళున్నారా సార్? ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడికి వచ్చారు సార్. మ్మ్. మొన్న ఆ ఇల్లు కూల్చేటప్పుడు ఉన్న పోలీసుల్లో 10% కూడా లేరు సార్ ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు అంత దాదాపు అన్ని వేల మంది జనం ఆయన కోసం వస్తే మొన్న ఇల్లు కూల్చడానికి వచ్చిన పోలీసుల్లో 10% కూడా ఈరోజు పోలీసులు రాలేదు సార్. మరి ఆ రోజు అంతమంది పోలీసులు వచ్చారంటే దాని అర్థం ఏంటి సార్? ఎస్. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఎలా రాగలుగుతారు సార్? తర్వాత ఇంకొకటి సార్, ఈరోజు ఆ ఓట్లతో గెలిచిన ఎంపీ ఈ రోజు వరకు కూడా ఎందుకు కనీసం ఇది దాదాపు 4 నెలల నుంచి జరుగుతుంది ఇష్యూ ఇది. మ్మ్. ఒక్కసారి కూడా ఆ ప్లేస్కి వెళ్ళి ఏంటి సంగతి అనేది చూడలేనప్పుడు ఏమొస్తుంది సార్? అనుమానం ఏమొస్తుందండి? ఎస్. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్న మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఎవరైనా కానీ ఆ ప్రదేశానికి వాళ్ళ 42 మంది టెంట్లు వేసుకొని 3 నెలలు 4 నెలలు దీక్ష చేస్తుంటే ఏ ఒక్కరైనా పరామర్శించారు సార్? ఒకరు ఎవరైనా కానీ ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ గనక లొసుగు లేకపోతే వాళ్ళ యొక్క దీంట్లో వాళ్ళ యొక్క హస్తం లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చి పలకరించలేదు? అంటే పోలీసులకు వేరే పని ఏం లేదా? ఇల్లు కూల్చడానికి బందోబస్తు చేయడం పోలీసుల పని. ఎంతమంది పోలీసులు వచ్చారంటే నిర్దాక్ష్యంగా సార్. ఆ రోజు నేను చూస్తే అది ఒక మన ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ విధంగా ఇళ్లలోంచి సామాను కూడా తీసుకొని కంటే వాటిని అన్నింటిని కూడా కూల్చేసేస్తారు ఈరోజు. చాలా బాధ సార్ అది. నిజంగా చెప్పాలంటే నాకు రాజకీయాలు రాజకీయాలు పక్కన ఇప్పటివరకు కూడా అక్కడ రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ మాట్లాడలేదు సార్. అవును. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టిన అక్కడికి వచ్చారంటే మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో కలిస్తే అమ్మ రండి అని చెప్పన్నారు. వాళ్ళని ఆయన ఆఫీస్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ కోరిక అందరూ కూడా మీరు మాట్లాడితే మాకేదో న్యాయం జరుగుతాయా అని చెప్పంటే అన్న మాట ప్రకారం అక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఆయన కూడా ఏం రాజకీయం మాట్లాడారు సార్. ఆయన కూడా ఉన్న నిజాలే మాట్లాడారు. ఏమి అందులో పొలిటికల్గా కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇదివరకు మీరు ఇందాక అక్కడ ఎవరో ఒక బాధితుడు చెప్తున్నాడు, ఇప్పటిలో గోళ్లు పరిగిపోతే కార్లు ఎక్కిన పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు సార్? విజయవాడ నగరం నడి రోడ్డు మీద ఉంది. అది సైటు విజయవాడ నడి రోడ్డు మీద ఉంది. టాప్ మీద అక్కర్లేదు సార్. మామూలుగా కూర్చొచ్చినా కూడా 5 నిమిషాలు వచ్చేస్తారు వాళ్ళ ఆఫీస్ నుంచి. ఈ రోజు వరకు కూడా ఎందుకు జనసేన కానీ కూటమి నాయకులు ఏ ఒక్కరైనా వాళ్ళని చూడడానికి వచ్చారు సార్? దీంట్లో మంచి ఏంటి, దీంట్లో తప్పు ఏంటి అని చూడడానికి వచ్చారా? రానప్పుడు ఏమనిపిస్తుంటది? అన్ని 100 మంది పోలీసులు అక్కడికి వచ్చారంటే దాని అర్థం ఏంటి? దాని అనుకో ఎవరు లేకపోతే ఎలా వస్తారు? వాళ్ళు ఏమైనా స్థలాలు ఆక్యుపై చేశారా? ప్రభుత్వ స్థలం ఆక్యుపై చేశారా? ఆక్యుపై చేయలా. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కున్న నష్టపోతున్నప్పుడు కనీసం భరోసా ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఎవరికైనా కానీ. రైట్ సార్. చాలా దుర్మార్గం సార్. ఈరోజు అక్కడ వాళ్ళ బాధ కనుక చూస్తుంటే ఎవరు కూడా తట్టుకోలేని. చూడండి సార్, మీరు విజువల్స్ చూస్తారు కదా ఎంత బిల్డింగ్ సార్. దాన్ని సెకండ్లో వాళ్ళు కట్టుకోవడానికి సంవత్సరం పడింది, 3 గంటల్లో కూల్చేసేసారు ఆ బిల్డింగ్ని. సంవత్సరం పడి ఉంటుంది కడతానికి ఆ బిల్డింగ్ని. 3 గంటలు ఉదయం 6 గంటలకు బిగింగ్ చేసి 10 గంటల లోపు అక్కడ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని తెలిసి లైవ్లో సుప్రీంకోర్టులో చూపెడతారు సార్ వాళ్ళందరూ కూడా. ఇదిగోండి సార్ సుప్రీంకోర్టులో లైవ్ నడుస్తుంది సార్, మాకు ఆర్డర్ ఇచ్చారన్నా కానీ అదేమి వినకుండా మాకు మీరు చేతిలో ఆర్డర్ ఉంటే చెప్పండి అని చెప్పని ఫటా కొట్టేశారు సార్. ఇంత నిర్దాక్షంగా ఎవరైనా పనిచేస్తారు సార్ ఎవరైనా కానీ? దుర్మార్గమా? రైట్.